సర్కార్ నౌకరీ అడిగేటోళ్ళెవరు? టైంకు పోయినా నడుస్తుంది, పోకపోయినా నడుస్తుంది. పని చేసినా అడగరు, చేయకపోయినా అడగరు. అంత సుఖమైన పని ఎక్కడుంటది చెప్పు? ఇగో సర్కార్ నౌకరీ చేసేటోళ్ళ గురించి ఊర్ల పొంటి గిట్లనే మాట్లాడుకుంటుంటారు చాలా మంది. అయ్యో గట్లుంటదా అని అంటే ఉంటది కావచ్చు మరి. గంత లేనిదే ఇగో గీ మేడం చూడురి అందరి మీద ఎట్లా కోపానికి వచ్చిందో. And who else sits here? MDలు ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి 3 members madam. ఏది డి ఏది? She didn't come. What is her name? నిహారిక. She didn't come. ఇయాలని ఇష్టం ఉంటేనే చేయండి, లేకపోతే చేయకండి. No, this is not right. This is not right. Don't take for granted. మీ jobs ని don't take it for granted just because you have job. టైం కు ఆఫీస్ కు రానోళ్ళ మీద జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడం నూనెల పడ్డ పోజిత్తు లెక్కనే చిటపటం అనుకుంటా అందరికి సురుకులు పెట్టింది. 10:40. Why? 10:30 is your work time. Yeah. Why are you coming at 10:40? Daily 10:30 ఈ రోజు 10:40. ఎందుకు అంటే మీ ఇష్టం వచ్చినట్టు డైలీ ఒక టైము, నీ ఇష్టం వచ్చినప్పుడు ఒక టైమా? లేదు మేడం. అది గట్ల అడుగు మేడం. ఓ దిక్కు వానకాలం నడుస్తున్నది, దోమలతో వశమైతే లేదు, నాలాలు బొంగుతున్నాయి, మ్యాన్హోల్ బొక్కలు పరిశాన్ చేస్తుంటాయి, కుక్కలతోనైతే పెద్ద పరిశాన్ అవుతున్నది. పట్నం పబ్లిక్ అంతా ఎవరు ఎట్లనన్నా పోని మేమైతే ఆరిచ్చుకొని తీరిచ్చుకొని ఆఫీసుకు వస్తాం అన్నట్టు చేస్తున్నారట జిహెచ్ఎంసీలో పనిచేసేటోళ్ళు. అగ చూడర్రా అంటే 10:30 దాటినా కూడా కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. మేయర్ మేడం అన్ని రూములు తిరిగి చూసింది. ఏరేసినట్టు ఆడొకళ్ళు ఈడొకళ్ళు ఊకొని ఆ ఓటి సాగబెడుతున్నారట. ఉద్యోగులంతా ఏడున్నారు, ఎక్కడికి పోయినరు అని అడిగితే ఇప్పుడు పోయేదేమున్నది, నెమ్మలంగా వస్తారు గాని అన్నట్టు చెప్పిండ్రట. అందుకే గిట్ల గయ్యన లేచింది మేయరమ్మ. ఇష్టం వచ్చినట్టు వస్తాం, ఇష్టం వచ్చినట్టు పోతాం అని అంటే నడవదు, టైంకు రావాలే అని గట్టిగా ఇచ్చి పారేసింది. ఇష్టం లేకపోతే ఇంటికి పోయినరా అన్నట్టు కూడా చెప్పిందట. మరి ఇక సర్కారు నౌకరీ అని చెప్పి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఏలపాల లేని డ్యూటీలు చేస్తే ఏంటిది అన్నట్టు అని కోపానికి వస్తున్నారు ఈ ముచ్చట చూసిన పట్నం జనాలు.